అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక వారందరికీ సూపర్ న్యూస్. ప్రజలకు నూతన సంవత్సరం బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరో హామీ అమలుకు సన్నద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో తమ అధికారులకు వస్తే అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ నుంచి నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే చాలా కాలంగా నూతన రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 2024 జనవరి ప్రారంభం నుంచి చాలామంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా పెళ్లైన జంటలతో పాటు మార్పులు చేర్పులు చేయాల్సిన వారు కూడా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చే దరఖాస్తులతో పాటుగా వైసీపీ హయాంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిని కూడా పరిగణలోకి తీసుకుని అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రేషన్ కార్డులకు డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలిసింది. డిసెంబర్ నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించబోతున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట అర్హులైన వారిని గుర్తించి కొత్త డిజైన్లతో రేషన్ కార్డులను జారీ చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతి నాటికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిపింది. అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా డిజైన్ చేసిన వాటిని అందించబోతున్నట్లు సమాచారం. రేషన్ కార్డు మీద కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటుగా క్యూఆర్ కోడ్ ఉండేలా కొత్త రేషన్ కార్డులను డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది.